ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, డొమెస్టిక్ ఫ్లైట్స్ తిరిగేటువంటి ఎయిర్పోర్టే కావచ్చు, ఎక్కడ చూసినా ప్రయాణికుల అవస్థలు, వారి కష్టాలు, వారి సమస్యలు, గంటల తరబడి వెయిటింగు, రోజుల తరబడి లగేజ్ కోసం పడిగాపులు, ఇలాంటి దృశ్యాలే గత కొద్ది రోజులుగా కనిపించాయి. మనం సహజంగా పండగలకు వెళ్ళేటప్పుడు బస్సులో, ఆర్టీసీ బస్ స్టాండుల్లో లేదా రైల్వే స్టేషన్లలో కొన్ని దృశ్యాలు చూస్తుంటాం. సో అలాంటి సీన్సే ఎయిర్పోర్ట్స్లో కనిపించాయి. బహుశా దేశ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి, పరిణామాలు జరిగి ఉండవు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినప్పుడు ఇండిగో సంస్థ దేశంలోనే అత్యధికంగా విమాన సర్వీసులను నడుపుతున్నటువంటి సంస్థ. సో ఇలాంటి సమస్య ఎప్పుడూ కూడా తలెత్తలేదు. కాబట్టి మనం అప్పుడు ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఈ సమస్యతో అనేక పాఠాలు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇండిగో సంస్థనే ఒకసారి మనం పరిశీలిస్తే దేశంలో దాదాపుగా అనేక ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోజువారీ కూడా కొన్ని వేల కొద్ది సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఇందులో సింహభాగం దాదాపుగా 800 లోపు, 750 నుంచి 800 మధ్యలో మన దేశంలో ఫ్లైట్స్ తిరుగుతుంటే 400 ఫ్లైట్స్కు పైగా ఇండిగో సంబంధించినటువంటివే తిరుగుతున్నాయి. దాదాపు 2200 సర్వీసులు. సో రోజువారీ కొన్ని లక్షల మంది కావచ్చు ప్రయాణికులను చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి ఇంత పెద్ద విమానయాన సంస్థలో సడన్గా సర్వీసులు ఆపివేస్తే పరిస్థితి ఏంటి? ఎంతోమంది దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు, అత్యవసరమైనటువంటి పనులకు వెళ్లాల్సినటువంటి వారు, పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా శుభకార్యాలకే కావచ్చు, లేకపోతే ఇరుముడి అయ్యప్ప స్వాములు లాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సినటువంటి భక్తులే కాను, ఇలా అనేక రకాలుగా అనేక మంది చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని గత కొద్ది రోజులుగా చూస్తూ వస్తున్నారు. ఈ వారం రోజుల నుంచి ఎదురైనటువంటి ఈ సంఘటనలన్నీ ఒక్కటొక్కటిగా సర్దుకునేటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తున్నా, కానీ ఈ సమస్యను మాత్రం చాలా పెద్దదిగా మారింది దేశంలో. సో అసలు ఈ సమస్యకు కారణం ఇండిగోలో తలెత్తినటువంటి సమస్య ఇటు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రంలో దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, వీరందరూ సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి, నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనంతటికీ కారణం డీజీసీఏ ఏదైతే కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది, అది కూడా ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్కి సంబంధించిన విషయంలో భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. 36 గంటలు ఉన్నటువంటి విశ్రాంతి సమయాన్ని 48 గంటల పాటు ఇస్తే ప్రయాణాలను గమ్యస్థానాలకు చేరవేసేందుకు పైలట్లదే కీలక పాత్ర కాబట్టి వారికి అవసరమైనటువంటి రెస్ట్ ఉండాలి అనేటువంటిది కేంద్రం భావించింది. సరే, ఓకే, అది అమలు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి విధానాలను పాటించారు, ప్రాక్టికాలిటీస్ ఏంటి, ఇవన్నీ ఒకవైపు సమస్య అయితే, కానీ నిర్ణయం తీసుకున్నది మాత్రం ప్రయాణికుల కోసమే. కానీ అదన్నీ కూడా ఇప్పుడు ప్రక్కదారి పట్టింది ఒక విధంగా. ఎందుకంటే ప్రయాణికుల సేఫ్టీ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ప్రయాణికులే ఇవాళ సఫర్ అయ్యారు అనేటువంటి అంశంలో ఇటు కేంద్రం కూడా ఒక అడుగు తగ్గి దాన్ని సడలించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఈరోజు వచ్చిన ఇది కాదు, ఇప్పుడు ఫేజ్ 2 సంబంధించినటువంటి నిబంధనలు ఇవి. కానీ దాన్ని సరి చేసుకోవాల్సింది, దానికి అనుగుణంగా సన్నిద్ధం కావాల్సింది ఆ విమానయాన సంస్థలు అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ ప్రజలకు, ప్రయాణికులకు ఇవన్నీ ఏంటి, వాళ్ళ కోణంలో వాళ్ళ ప్రయాణం వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ బుక్ చేసుకున్నారు, కొన్ని వేల రూపాయలు కట్టి టికెట్ తీసుకున్నారు, సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇది వారికి కావాల్సినటువంటి అంశం. కానీ టెక్నికల్ సమస్యలు ఏంటి, లేకపోతే మరొక ఇష్యూ ఏంటి అనేది తర్వాత వచ్చే చర్చ. కానీ అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళు ఇవన్నీ ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఎవరికి ఉండదు. సో దీంతో ఇటు సమస్య అంతా కూడా ఇవాళ పార్లమెంట్లో చర్చించే స్థాయికి వెళ్ళింది. సరే, మొత్తానికైతే మాత్రం ఇండిగో పైన కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది, నోటీసులు కూడా ఇచ్చింది. దీనికి ఎవరు కారకులో ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు ఇంకొక వైపు. సో వీరికి ఇచ్చేటువంటి సర్వీసుల్లో కూడా దాదాపు 5% కోత విధిస్తూ ఒక కీలక నిర్ణయాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. సో మరికొద్దిసేపటి క్రితమే దీనిపైన CEO కూడా స్పందించారు. సో ఓవరాల్గా ఈ సంక్షోభం ఇప్పుడు వరకు ఎదురైనటువంటి పరిస్థితికి రాబోయేటువంటి రోజుల్లో సర్దుకోబోతోందా, సాధారణ పరిస్థితి నెలకొనబోతోందా, సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఈ సమస్యను
బాధితులకు కావచ్చు, ప్రయాణికులకు రావాల్సిన రీఫండ్, లగేజీ ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతటి సమస్యకు తలెత్తడానికి కారణం దీన్ని సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోయినటువంటి ఇండిగో ఉన్నతాధికారులే కావచ్చు, డీజీసీ సంబంధించి కావచ్చు, ఎవరైనా కానీ వీరికి సంబంధించిన విషయంలో ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరించబోతోంది? సో ఓవరాల్గా ఒక ప్రభుత్వ తీసుకున్నటువంటి నిర్ణయము, దీన్ని రెండవ దశ అమల్లో ఉన్నప్పుడు ఎదురైనటువంటి సమస్య పైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని బాధ్యులు చేస్తూ, టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం కరెక్టేనా? సో వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ముందుగా ఇండిగోకి సంబంధించిన విషయంలో మాత్రం కేంద్రం సీరియస్గా